సాయంత్రం వేళ వేడివేడిగా కారంకారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. వెరైటీ స్నాక్ అయితే మరింత బెస్ట్ అనిపిస్తోంది. అలాంటిదే ఈ బ్రెడ్ పొటాటో కట్లెట్స్. త్వరగా ఈజీగా రెడీ అవటంతో పాటు రుచిలోనూ అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మసాలాతో ఫుల్ ఫ్లేవర్తో ఉంటుంది. ఈ బ్రెడ్ పొటాటో కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి. బ్రెడ్ పొటాటో కట్లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4 నుంచి 6, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ అరచెక్క, ధనియాల పొడి 1 స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, పుదీనా 1 టేబుల్ స్పూన్. బ్రెడ్ పొటాటో కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, మైదాపిండి, కార్న్ఫ్లోర్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా పింక్ సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే అరచెక్క నిమ్మరసం పిండుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అన్నీ బాగా కలిసిపోయేలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత బ్రెడ్ను ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్లలా తయారు చేసుకుని పెనం మీద పెట్టి వేయించుకోవాలి. వీటిని చిన్న మంట మీదనే 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్లెట్లు చక్కగా ఫ్రై అయి మంచి రంగు వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే టేస్టీ బ్రెడ్ పొటాటో కట్లెట్స్ సిద్ధం.